మన భారతదేశంలో ఇంతమంది యువత ఉన్నారు. మన భారతదేశం ప్రపంచంలోనే ఎక్కువ మంది యువతను క్యారీ చేస్తున్నటువంటి ఒక దేశం. ఇటువంటి ఒక యువత కోసం ఎటువంటి స్టార్టప్ ఎకోసిస్టమ్ ని మన భారతదేశం సపోర్ట్ చేస్తుంది. హైయెస్ట్ యంగ్ పాపులేషన్ ఉంది మన దేశంలో. మరి ఇంతటి ఎనర్జీని ఎటువైపుగా ఛానలైజ్ చేస్తున్నారు అంటే ఒక ర్యాపిడో డ్రైవర్ గా, ఒక ఊబర్ డ్రైవర్ గా, ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ గా, ఒక జొమాటో డెలివరీ బాయ్ గా వాళ్ళని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఏంటి దాన్ని కూడా ఒక ఎంప్లాయ్మెంట్ లాగా ట్రీట్ చేయగలుగుతారా? వాళ్ళు చదివినటువంటి చదువులు ఏంటి, వాళ్ళకు వస్తున్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి? మన భారతదేశం కేవలం ఒక లేబర్ బేస్డ్ ఎకానమీగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎందుకుంది? ఇప్పటికీ కూడా మన ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? R&D మీద భారతదేశ ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోంది? స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ సిస్టమ్స్ మీద భారతదేశం ఎంత ఖర్చు పెడుతోంది? అండ్ చదువుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం కూడా కనీసం కావాల్సిన ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేసే పరిస్థితుల్లో భారతదేశం లేదు. గత 2 రోజుల్లోనే ఒక మనిషి నన్ను కలిశారు. ఆయన చిన్నగా ఉన్నప్పుడు అద్భుతంగా చదివిన ఒక వ్యక్తి, చదివించే స్తోమత లేదు, పేరెంట్స్ లేరు. అటువంటి సమయంలో అక్కడ ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉండేటువంటి నలుగురు కలిసి డబ్బులేసి చదివిస్తే ఒక IITN గా ఆయన సక్సెస్ఫుల్ అయి అమెరికా వెళ్ళి సంపాదించి, ఆ రోజు సమాజం నన్ను ఇంత వాడిగా చేసింది కాబట్టి నా వయసు సరిగ్గా 40 సంవత్సరాలు రాగానే నేను మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చి నాలాంటి వాళ్ళందరికీ చదువు చెప్పించాలి అని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నాడు. కానీ ఇప్పటికీ కూడా అంటే ఆయన చదువుకునే రోజుల నుంచి ఆయనకి ఇప్పుడు 50 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా ఇంకా ఒకడు సాయం చేస్తేనే చదివే పరిస్థితుల్లోనే మన ఇండియన్ టాలెంట్ ఇంకా డిపెండ్ అయి ఉంది.